12 వచనాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు రాజకుమారుని గూర్చినటువంటి సందర్భం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే 11 నుంచి 27 వచనాలు చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ 11 నుంచి 27 వచనాలలో యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఉపమానం యొక్క సారాంశాన్ని మనము గమనించగలిగితే, ఇది ఉపమానం అన్న సంగతి ముందే వ్రాయబడి ఉంది కాబట్టి, ఈ ఉపమానము కృపగలిగిన దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, క్రీస్తును జ్ఞాపకము చేస్తూ, పరలోకమును జ్ఞాపకము చేస్తూ, క్రీస్తు రాజ్యమును జ్ఞాపకం చేస్తూ, రెండవ రాకడను జ్ఞాపకం చేస్తూ, భూమి మీద పరలోకములో క్రీస్తుకు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన అధికారమును అంగీకరించినటువంటి వారికి కలిగే మేలేంటి, ఆయన అధికారమును తిరస్కరించిన వారి మీదకి వచ్చే శాపమేంటి అనే విషయాలు పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు అయినంత మట్టికి నేను మీ కొరకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వినండి. దేవుని యొక్క గ్రంథములో నుండి 11వ వచనము నుండి 12వ వచనము వరకు మనం చదువుకున్నాం. ఈ 11, 12 వచనాలలో క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, రాజకుమారుడొకడు అనే మాటతో ప్రారంభమవుతూ ఉంది. వింటున్నారా? రాజకుమారుడొకడు అనే మాటతో ప్రారంభమయ్యి, ఆ రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకొని, రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావలెనని, అంటే ఎక్కడికో వెళ్తున్నాడు అన్నమాట. ఎక్కడికో వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? రాజ్యాన్ని సంపాదించుకొని మరలా రావలెనని ఎక్కడికి వెళ్ళాడంటే దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళాడు. ఈ ఉపమానము చాలాసార్లు మనం చదివాం. ఈ ఉపమాన భావాన్ని ఎంత మట్టికి మనం గ్రహించాము అని అంటే, ప్రియులారా, కొంత మట్టికి మనం గ్రహించాము. మరికొంత విశ్లేషణ నేను మీ కొరకు అందించాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ రాజకుమారుడు ఎంత అధికారం కలిగినటువంటి వాడు అని అంటే, పరిమితి లేనటువంటి వాడు, అంటే సార్వభౌముడు, సార్వభౌమత్వము కలిగినటువంటి వాడు. మన వాళ్ళు అంటారు కదా, ఆయన ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు, ఇందు గలడు అందు లేడు వలదు సందేహంబు అన్నట్టుగా ఆయన ఎక్కడైనా ఉండేవాడు. ఆయన సర్వంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన ఇక్కడ ఉంటాడు, మరెక్కడో కూడా ఉండగలుగుతాడు. నాతోనూ మాట్లాడగలుగుతాడు, నీతోనూ కూడా మాట్లాడగలుగుతాడు. ఈయన యొక్క అధికారం ఎంత అనంటే, ప్రియులారా, అన్నింటిపై అతనికి అధికారము కలిగి ఉన్నాడు అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ ఉపమానము ద్వారా ఇహలోకము పరలోకము మీద క్రీస్తు ప్రభు వారు కొన్నటువంటి అధికారమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు కదా ఈ మాటలు. అంటే భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలోని భావం ఏంటంటే, శిష్యులారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులతో ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు ఇక్కడ ఎంత అధికారం ఉందో పరలోకములో కూడా తండ్రి దగ్గర నాకు అంత అధికారం ఉంది. తండ్రి దగ్గర నాకు ఎంత అధికారం ఉందో ఈ భూమి మీద కూడా అన్నింటి మీద నాకు అధికారం ఉంది అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే అంశంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడు దూరదేశమునకు వెళ్ళి రావాలి అనే కాన్సెప్ట్. రాజకుమారుడు ఎవరు, దూరదేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఈ రాత్రి మనం గమనించవలసింది ఏంటంటే, రాజకుమారుడు, ప్రియులారా, రాజకుమారుడు క్రీస్తు ప్రభువారు. వినండి, రాజకుమారుడు క్రీస్తు ప్రభువారు. దూరదేశం పరలోక రాజ్యం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రాజకుమారుడు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు దూరదేశం పరలోక రాజ్యం మరలా రావెలనని అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే ఇది రెండవ రాకడకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇది ఇంకా జరగాలి, ఇది జరగలేదు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఎంత అని గనక ఆలోచన చేస్తే, భూమి మీదను పరలోకములో కూడా నాకు అధికారము కలిగి ఉంది. నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను, అంటే దూరదేశం వెళుతూ ఉన్నాను, నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను. ఇప్పుడు పరలోక రాజ్యములో ప్రియులారా ఒక స్థలాన్ని సిద్ధపరచటమే ఆయన కాన్సెప్ట్. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దూరదేశం ఎందుకు వెళుతూ ఉన్నాడు? ఈ దూరదేశం పరలోక రాజ్యం. ఈ దూరదేశం ఎందుకు వెళుతూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, తన వారి కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించడానికి, తన వారి కోసం ఒక పట్టణ నిర్మాణము జరిగించడానికి, తన వారి కోసం ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరు వారు? ఎవరి కోసం? తన వారంటే ఎవరు? చదువుదాం. 13వ వచనానికి వద్దాం బిడ్డలారా. తన దాసులను పిలిచి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. వినండి బిడ్డలారా, తన దాసులను పిలిచి, ఎవరిని పిలిచాడమ్మా? దాసులను పిలిచాడు. ఎవరు దాసులు? ఎవరు దాసులు? సేవకులు మాత్రమే దాసులా? వినండి, సేవకులు మాత్రమే దాసులా? అంటే సేవకులు అనే మాటకి ప్రియులారా నేను జ్ఞాపకం చేశాను, అసలైన పదం వెట్టివాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు సేవకుడు అనే మాట మనకు అర్థమైంది ఏంటంటే పాస్టర్ గారు, అంతే కదా. ఇప్పుడు పాస్టర్ గారిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడా? పాస్టర్ గారిని మాత్రమే పిలిచి ఇక్కడ 10 మీనాలను ఇచ్చి వ్యాపారం చేయండి అని చెప్పాడా అని గనక ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం గమనించాలి, తన దాసులు ఎవరు అని గనక ఆలోచన చేస్తే విశ్వాస సమూహమే ఆయన దాసులు. ఆమేన్. ఎవరమ్మా ఆయన దాసులు? విశ్వాస సమూహము ఆయన దాసులు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆయన దాసులు అన్న సంగతిని గమనించాలి. ఇప్పుడు విశ్వాసులైనటువంటి వారిని పిలిచి ఏమిచ్చాడమ్మా? 10 మీనాలను ఇచ్చాడు. 10 మీనాలని ఇచ్చాడు. ఇది ఉపమానం, జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం బయటకు లాగాలి, అంతే కదమ్మా. ఉపమానం అనేది ఆయన అలంకారంగా మాట్లాడాడు కాబట్టి దాని వెనక ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే దాని భావాన్ని గనక మనం తీస్తే, దాసులను పిలిచాడు మొట్టమొదటిగా. ఎవరు దాసులు? ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు దాసులు. పాటలు పాడడానికి ఏర్పాటు చేయబడిన వారు, మందిరం తుడవడానికి ఏర్పాటు చేయబడిన వారు, కడగడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు, మందిరం యొక్క ప్రతి పనిని జరిగించడానికి కేవలం బోధించేవారు మాత్రమే కాదు, కేవలము ప్రియులారా ఆరాధన చేసేవారు మాత్రమే కాదు. సేవ జరగాలి అని అంటే తెర వెనక కొంత ఉంటుంది, తెర ముందు కొంత ఉంటుంది. తెర వెనక చేసే కొన్ని పనులు కనపడవు. తెర వెనక పనులు ఎలాగుంటాయంటే, మనం అందరము రావడానికి ముందే మందిరాన్ని తెరిచి ఇది శుభ్రంగా తుడిచే కార్యక్రమంలో ఇది ఎవరికి కూడా కనబడదు. ఇదంతా కూడా అరేంజ్మెంట్ చేసిన తర్వాత మైకు పట్టుకుని నాలంటాడు మాత్రం బాగా కనబడతాడు. కానీ నేను ఈ మైకు పట్టుకోవాలి అని అంటే నాకు ముందు కొంతమంది పరిచర్య చేశారు, త్యాగము చేశారు. ఆమేన్. నేను ఈ మైకు పట్టుకొని ఇక్కడ ఇలా నిలబడాలి అని అంటే నాకు ముందు కొంతమంది ఈ వేదికను సిద్ధపరిచారు. దేవునికి స్తోత్ర. మందిరాన్ని సిద్ధపరిచారు, స్థలాన్ని సిద్ధపరిచారు. విత్తనాలు జల్లాలి అని అంటే విత్తనాలు పట్టుకొచ్చినటువంటి వాడు ఆ నారుమడిలో దిగి విత్తనాలు జల్లడానికి ముందు ప్రియులారా ఆ నారుమడిలో అతడు కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, చాలా పని చెయ్యాలి. అందులో ఉన్నటువంటి చెత్తంతా ఏరాలి, దానికి చదును చేయాలి, ఎత్తు పల్లాలున్నాయేమో సరి చేయాలి, దానిలో ప్రియులారా మెరక పల్లంను సరి చేయాలి. అప్పుడు కానీ విత్తనాలు చల్లడానికి ఉపయోగంగా నేల
ఉండదు. అలాగే పరిచర్యలో కృప కలిగిన దేవుడు ఇప్పుడు ఎవరిని పిలిచాడు అంటే విశ్వాసులను పిలిచాడు. విశ్వాసులను పిలిచి వారికి ఏమిచ్చాడంటే మీనాలని ఇచ్చాడు. అంటే ఈ మీనాలు దేనికి సాదృశ్యం అంటే వ్యాపారము చేయండి, లాభము సంపాదించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యాపారం ఎవరితో చేయాలి అని అంటే, ఈ వ్యాపారం ఎలాగ చేయాలంటే దీనికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని అంటే, అది ప్రియులారా అలంకార భాష ఉపమానము కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి నిర్వచనం ఏంటంటే, ఈ వ్యాపారము విశ్వాసులైనటువంటి వారు చేయాలి. ఈ విశ్వాసులైనటువంటి వారికి ఇచ్చినటువంటి మీనాలు ఏమై ఉంది అని అంటే, అది ఒక బాధ్యత, అది ఒక తలాంతు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీనా యొక్క పరమార్థం ఏంటమ్మా? బాధ్యత లేక తలాంతు. అంటే ఇప్పుడు విశ్వాసులైనటువంటి వారికి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. నీకు తుడిచే తలాంతుని ఇచ్చాడు, నీకు మందిరాన్ని శుభ్రంగా కడిగే తలాంతుని ఇచ్చాడు, నీకు పాటలు పాడే తలాంతుని ఇచ్చాడు, నీకు ఆరాధన చేసే తలాంతుని ఇచ్చాడు, నీకు పరిచర్యలో నానా రకాలైనటువంటి పరిచర్యలో ఒక భాగాన్ని, ఒక తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఇప్పుడు తలాంతు నీకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వచ్చే వరకు కూడా ఈ తలాంతును నువ్వు వాడుతూ ఉండాలి. ఆయన వచ్చే వరకు కూడా ఈ బాధ్యతను నువ్వు నెరవేరుస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? నిన్ను నమ్మాడు ఆయన, నిన్ను నమ్మాడు. నిన్ను నమ్మి నీకు మంచి స్వరం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు చక్కగా ఆరాధన చేయగలుగుతావని, నువ్వు చక్కగా పాడగలుగుతావని. కాబట్టి ఇప్పుడు నీ స్వరాన్ని నువ్వేం చేయాలో తెలుసా? అది ఒక బాధ్యతగా తీసుకొని, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరముగా తీసుకొని, తలాంతుగా తీసుకొని దాన్ని నువ్వు వాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని కొరకు వినియోగిస్తూ ఉండాలి. అది బాధ్యత, అది తలాంతు. అంటే ఇప్పుడు ఈ బాధ్యతనే తలాంతును తీసుకొని, ఈ పాటలు పాడే వరమును తీసుకొని, ఇప్పుడు విశ్వాసులైనటువంటి వారు మనుష్యులతో వ్యాపారం చేయాలి. దేవునికి స్తోత్ర. ఎవరితో వ్యాపారం చేయాలమ్మా? మనుష్యులతో వ్యాపారం చేయాలి. అంటే మనుష్యులతో వ్యాపారం ఎలా చేయాలి? వీళ్ళు మనుష్యులతో వ్యాపారం చేస్తూ లాభం సంపాదించాలి. ఎవరు? తలాంతులు కలిగినటువంటి వారు. తలాంతులతో ఏం సంపాదిస్తాం? లాభం అంటే తలాంతులతో ఏం సంపాదిస్తాం అని గనక ఆలోచన చేస్తే, రండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. చూడండి, ఆయన సార్వభౌమత్వమును గురించి మాట్లాడుతున్నాడు. నేను సర్వవ్యాప్తిని, నాకు సర్వాధికారము కలిగి ఉంది, నాకు ఎక్కడైనా కానీ అధికారము కలిగినటువంటి వాడను అన్నట్టుగా ప్రియులారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలాగంటున్నాడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి చూడండి, కాబట్టి నాకు కలిగిన అధికారాన్ని మీకు ఇచ్చాను, నాకు కలిగినటువంటి తలాంతులను మీకు ఇచ్చాను. ఏది ఇవ్వగలను అది మీకు ఇచ్చాను, ఏది పంచగలను అది పంచాను. ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయడి. ఇది వ్యాపారం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులైనటువంటి వారు ప్రియులారా సంఘాన్ని సిద్ధపరచవలసినటువంటి విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటాడు, నాకు అధికారము కలిగినటువంటి వాడు, భూమి మీదను పరలోకమందును నేను సార్వభౌమత్వము కలిగినటువంటి వాడు, నేను అధికారం కలిగినటువంటి వాడను, నీకే తలాంతు ఇవ్వడానికైనా నేను చాలినటువంటి వాడను. కాబట్టి ఇప్పుడు నీకు నేను అధికారం ఇచ్చాను, ఇప్పుడు నేను నీకు తలాంతునిచ్చాను. కాబట్టి ఇప్పుడు విశ్వాసులైనటువంటి వారు చేయవలసిన వ్యాపారం ఏంటంటే, వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఆయన శరీరాన్ని తిన్న తర్వాత, ఆయన రక్తాన్ని త్రాగిన తర్వాత, దేవుడు నీకు పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, దేవుడు నీకు ప్రార్థన చేసే కృప ఇచ్చాడు, దేవుడు నీకు వాక్యం చెప్పే శక్తిని ఇచ్చాడు, దేవుడు నీకు పరిచర్య చేసే శక్తిని ఇచ్చాడు. ఈ శక్తిని
ఇప్పుడు ప్రభు కొరకు మనం వినియోగించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎలా వినియోగించాలి? ఆయన అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళండి. అంటే రక్షించబడిన వారు ఏం చేయాలంటే వీధుల గుండగా ప్రయాణం చేయాలి, మార్గాల గుండగా ప్రయాణం చేయాలి. అంటే ఇంటింటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని కనుక ఆలోచన చేస్తే భిక్షాందేహి అంటానకు కాదు సుమా, ఎందుకు వెళ్ళాలి అని కనుక ఆలోచన చేస్తే నీకు ఇచ్చినటువంటి తలాంతి ఏదైతే ఉందో, నీకు ఇచ్చిన కృప ఏదైతే ఉందో దానిని బాధ్యతగా తీసుకొని, తలాంతిని ఎలా తీసుకోవాలమ్మా? బాధ్యతగా తీసుకొని ఇతరులకు దానిని పరిచయం చేయాలి. ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి తలాంతును నేను నీ ద్వారా నీ మాటలు విన్నవారికి ఇవ్వడానికి చాలినట్టు వాడను. అంటే ఇప్పుడు నీ మాటలు విన్నవారికి నీ దగ్గర ఉన్నటువంటి తలాంతును ఇచ్చే శక్తి నీకు ఇచ్చాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి, లోకములోనికి వెళ్ళాలి. ఆయన సృష్టిని గురించి, ఆయన కార్యములను గురించి, ఆయన అధికారమును గురించి తెలియచేయాలి. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ అధికారాన్ని మనం తెలియచేయాలి. ఆయన వచ్చే పర్యంతము కూడా, ఆయన వచ్చే పర్యంతం ఆయన వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు. అంటే ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారి కొరకు రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆమేన్. వారి కొరకు రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ఈ లోగడ ఇక్కడ సిద్ధపడినటువంటి వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, ఆయన దూరదేశాన్ని ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రకారము ఇప్పుడు ఆయన తండ్రి సముఖములో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాడమ్మా? తండ్రి సముఖంలో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు, తండ్రి యొక్క కౌగిట్లో ఉన్నాడు, తండ్రి సింహాసనము దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఆయన సిద్ధపరిచినటువంటి విశ్వాసులైనటువంటి వారు, ఏదైతే పనివారు అని చెప్పుకున్నామో, మనము దాసులని చెప్పుకున్నామో, వీరే ఈ విశ్వాస సమాజం ఏం చేస్తుంది అని అంటే స్వార్థను తీసుకుని వీధుల గుండగా వెళ్తూ ఉంది. ఏం చేస్తుందమ్మా? వీధుల గుండగా వెళ్తూ ఉంది. ఈ వీధుల గుండగా వెళుతూ ఉంటే, ఈ వీధుల గుండగా వెళుతూ ఉంటే ప్రియులారా, వీళ్ళేం చేస్తూ ఉన్నారు, వీళ్ళేం చేస్తూ ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, 14వ వచనాన్ని చదువుదామా. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనక రాయబారము పంపిరి. ఇప్పుడు సంఘము ప్రియులారా, ఆయన ఇచ్చిన బాధ్యతలు, తలాంతులను పట్టుకొని సువార్త చెప్పడానికి వీధుల గుండగా వెళ్తూ ఉంది, సువార్తను ప్రకటించడానికి గ్రామాల గుండగా వెళుతూ ఉంది. అయితే వీరికి ఎదురయ్యే సమస్య ఏంటో తెలుసా ప్రియులారా? ఇలాగంటా ఉన్నారు, ఏంటమ్మా మా గుమ్మాలోకి వచ్చి ఏంటేంటో చెప్తున్నావు నువ్వు, ఆయన మాకు దేవుడు కాదు, ఆయన మాకు ఇష్టం లేదు, ఆయన మమ్మల్ని ఏలడానికి మాకు ఇష్టం లేదు, ఆయన్ని అంగీకరించే మనసు మాకు లేదు, మీ దేవుడికి మీరు వెళ్ళి చెప్పుకోండి. ఏమంటున్నారు? ఆయన మమ్మల్ని ఏలడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పి వెనక రాయబారం పంపిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? 15వ వచనం చదువుదామా. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలిసి కొనుటకై తాను సొమ్మిచ్చిన తన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. వినండి ప్రియులారా, ఇప్పుడు 15వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, రాజ్యమును సంపాదించుకొని ఆయన తిరిగి వచ్చాడు. ఇది జరగవలసినటువంటి సంగతి, ఇది తప్పక జరుగుతూ ఉంది. ఆయన వస్తాడు, లెక్క తేలుస్తాడు అన్న సంగతిని శ్రోతలు గమనించాలి. ఆయన వస్తాడు, లెక్క తేలుస్తాడు అన్న సంగతిని సంఘము గమనించాలి. ఇప్పుడు
జరగబోయేది జరిగినట్లుగా ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జరగబోయేది జరిగినట్లుగా అంటే ఉపమానం కదా, జరగబోయేది జరిగినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజ్యమును సంపాదించుకొని ఆయన వచ్చాడు. రాజ్యమును సంపాదించుకొని వచ్చిన తర్వాత ప్రియులారా వీళ్ళందరూ వచ్చి చెప్తా ఉన్నారు. తన దాసుల్ని పిలిచాడు, అంటే విశ్వాసులను పిలిచాడు, బాధ్యతలు ఇచ్చిన వారిని పిలిచాడు, తలాంతులు ఇచ్చిన వారిని పిలిచాడు. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, అయ్యా మేము వెళ్ళాం, ఇదిగో మమ్మల్ని రావద్దన్నారు, ఆ యేసుబాబు వద్దన్నారు, ఆ క్రీస్తు ప్రభు వద్దన్నారు, స్వార్థ చెప్పొద్దన్నారు, మా వీధిలోకి రావద్దన్నారు. ఇలాగూ ప్రియులారా చెబుతా ఉన్నారు. ఇలాగూ చెబుతా ఉన్నప్పుడు ప్రియులారా ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే 16వ వచనము నుండి మనం చదివితే, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీన వలన 10 మీనాలు లభించాను. వినండి, మొదటి దాసుడు అంటే ఏ దాసుడికైతే ఆయన తలాంతులను ఇచ్చాడు, ఏ దాసుడికైతే ఆయన ప్రియులరా బాధ్యతలు ఇచ్చాడు, వారు ఆ బాధ్యతలను నెరవేర్చడానికి వీధుల గుండగా వెళ్ళారు, గ్రామాల గుండగా వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించినప్పుడు వీరికిచ్చిన తలాంతులను బట్టి దేవుడు వీరికి శక్తిని ఇచ్చాడు కదా, వీరికిచ్చిన శక్తిని బట్టి వీరు సువార్త చెబుతూ ఉండగా, వీరు పాటలు పాడుతూ ఉండగా, వీరు ఆరాధన చేస్తూ ఉండగా, వీరు వాక్యాన్ని చెబుతూ ఉండగా, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా, వీరు చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉండగా, వీళ్ళు ఆరాధనను బట్టి అనేకులు ప్రియులారా దేవునికి సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఒక్కొక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. మొదటోడు ముందుకు వచ్చాడు, అయ్యా ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతులో ఆరాధనను బట్టి ఇదిగోనయ్యా ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందిని పట్టుకున్నాడు, ఇదిగో దైవజన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వీరికి బాప్తిసాలు ఇప్పించాను అని చెప్పి మొదటి దాసుడు చెప్పాడు. ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన దాసుడు అని చెప్పి ప్రశంసించాడు. ఆయన ప్రశంసించేవాడు. ఒకసారి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34-35 వచనాలు చదివితే, అందుకు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, అంటే ఆయన ఇప్పుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎలా ప్రశంసిస్తూ ఉన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నేను చెప్పిన పని మీరు చేశారు, నేను అప్పగించిన బాధ్యతను మీరు పంచారు అని చెప్పి ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రియులారా రెండో వాడు కూడా అలాగే తీసుకుని వచ్చాడు. రెండో వాడిని కూడా ఆయన ప్రశంసించాడు. ప్రియులారా ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. మూడో వాడికి కూడా ఆయన తలాంతునిచ్చాడు. మూడో వాడికి కూడా ఆయన కృపనిచ్చాడు. ప్రియులారా ఇతను ఎలాంటి వాడు అని అంటే, దేవుడిచ్చినటువంటి కృపను దాచేసుకుని, అంటే నీకు పాటలు పాడే తలాంతు దేవుడిచ్చాడు, ఆరాధన చేసే శక్తిని దేవుడిచ్చాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాట ప్రభావము చేత ఎదటి వారు దేవుని యొక్క మాటలు అంగీకరించేలాగా చేసే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ప్రియులారా ఈ మూడో వ్యక్తి ఏ రకమని అంటే, నేను మాట్లాడితే ఎవరో వినరండి, నేను మాట్లాడితే ఎవరో వినరండి, నేను పాడితే బాగోదండి, నేను చెప్తే వినరండి. నీకు చెప్పారా ఎవరైనా అలాగని? నువ్వు మాట్లాడితే వినరని చెప్పారా నీకు? నువ్వు పాడితే వినరని చెప్పారా నీకు? చెప్పలేదే. మరి నువ్వెందుకు ఇలాగూ లేని మాటలను నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు? పైగా అంటాడు చదువమ్మ మాట, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయు వాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలన కట్టి ఉంచి తిని. వినండి ప్రియులారా, ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. ఈడెవడంటే, ఈయనకి పెట్టిన పేరు ఏంటంటే పని చెయ్యని దాసుడు, పని చెయ్యని విశ్వాసి. ప్రియులారా వచ్చి రాగానే రాజును ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నాడు.
వచ్చి రాగానే రాజును ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రియులారా అంటారు కదా, ఆ పని చేయని వారే సాకులు చెప్తారన్నట్లుగా. ఒకసారి చూడండి మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 44 వచనం చూడండి. 25:44 చూడండి ప్రియులారా ఏమడుగుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేయలేదు, నీ దగ్గరికి రాలేదా? అనేక రూపాలలో సేవకులు నీ దగ్గరికి వచ్చారు, ఆకలితో సేవకులు నీ దగ్గరికి వచ్చారు, వస్త్రహీనతతో నీ దగ్గరికి వచ్చారు, నువ్వు గుర్తించలేకపోయావు. పైగా ఇప్పుడు ఏమంటున్నావు? ప్రభువా నీవెప్పుడు వచ్చావు, నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు దాహంగా ఉన్నావు, నీవెప్పుడు రోగంతో ఉన్నావు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకనికి మీరు ఇలాగూ చేయలేదు గనుక. వినండి, అంటే ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు? మనమేమనుకుంటూ ఉన్నాము, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే తెల్ల బట్టలు వేసుకుని నీ దగ్గరకు వచ్చి ఇదిగో నేను యేసు ప్రభువును, నాకు నీ దగ్గర నుండి ఏమైనా అని అడుగుతాడు అనుకుంటున్నారు. ఆయన అలా వచ్చి అడిగేవాడు కాదు, ఆయన సర్వంతర్యామి. ప్రియులారా ఆయన దేవుడు కాబట్టి ఆయన మన దగ్గరకు వచ్చి అడిగే అవకాశం లేదు. కాబట్టి నెపములు చెబుతా ఉన్నాడు మూడోవాడు. అంటే మూడోవాడికి దేవుడు వరాలు ఇస్తే, తలాంతులను ఇస్తే నెపాలు చెప్తా ఉన్నాడు అన్నమాట. నేను పాడితే ఎవరో వినరు ప్రభువా, నేను చెప్తే ఎవరో ఆలకించారు నాయన, అంటే సాకులు అన్నమాట, సాకులు అన్నమాట. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా ప్రభువా? ఎవరు చెప్పారు జరగవని? అమ్మా, అపోస్తుల కార్యాల్లో అపోస్తులు స్త్రీల సమాజం వారు ఇంటింటికి వెళ్ళి ఇంటింటా కూడుకొని అనేకుల కోసం ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగలేదా? వాళ్ళందరూ సేవకులా? మరి వినండి ప్రియులారా, మరి నువ్వెందుకు అనుకుంటున్నావు అలాగా? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవని, నేను ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరగవని, నువ్వు ఆరాధన చేస్తూ ఉండే కార్యాలు నువ్వెందుకు అనుకుంటూ ఉన్నావు? అంటే కుంటి సాకులు అన్నమాట, పని చేయడానికి బద్ధకం అన్నమాట. మొదటి గుంపు బాగానే పనిచేసింది, రెండో గుంపు బాగానే పనిచేసింది, మూడో గుంపు ఏం చేస్తుంది? సాకులు వెతుకుతూ ఉంది. ప్రియులారా, సాకులు వెతికితే పర్వాలేదు. ఎతికే వారు ఏమంటున్నారో తెలుసా? ఆయన్ని ఏమన్నారు? కఠినుడవు అండి, కఠినుడు. మరి ఆయన కఠినుడు అన్న సంగతి నీకు తెలుసు కదా. అంగీకరించిన వారిని పరలోకంలో పెడతాడు, అంగీకరించిన వారిని పాతాళంలో పెడతాడు అన్న సంగతి నీకు తెలుసు కదా. మరి ఇంత నీకు తెలిసినప్పుడు, కఠినుడు అని తెలిసినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు పక్షపాతం లేకుండా న్యాయము తీర్చేవాడని నీకు తెలిసినప్పుడు ఎందుకు మరి నువ్వు సువార్త చెప్పలేదు? ఆమేన్. నీకు తెలిసినప్పుడు ఎందుకు ప్రకటించలేదు? వినండి, ఇప్పుడు ఆ భారాన్ని నీ మీద పెడుతున్నాడు, ఆ శాపాన్ని నీ మీద పెడుతున్నాడు. నీకు నేను తలాంతులనిచ్చి పంపించాను, ఇదిగో సంఘ క్షేమం కోసం పాటుపడమని. నీకు వరాలనిచ్చి పంపించాను, సంఘ క్షేమము కోసం ప్రయాసపడమని. వారికి నువ్వు సువార్త చెప్పలేదు కాబట్టి, నువ్వు చెప్పని కారణము చేత ఇదిగో ఇందులో కొందరు ఇప్పటికే చనిపోయారు. ఇప్పుడు వారు సువార్తను అంగీకరించుండగా చనిపోయారు కాబట్టి వారు పాతాళంలోనికి వెళ్తారు. ఆ పాతాళంలోనికి వెళ్ళినటువంటి వారి బాధ్యత నీది. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు చూడండి 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి. వినండి ప్రియులారా, అంటే దీని భావం ఏమై ఉంది? మరలా మత్తయి సువార్తకు వస్తే 25:41 ఇలా వ్రాయబడి ఉంది. 21:41 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారు. ఎవరు వీళ్ళు? ధిక్కరించినటువంటి వారు, సాకులు వెదికినటువంటి వారు, వరాలను ప్రియులారా భూమిలో కప్పెట్టినటువంటి వారు. అందుకే సంఘానికి నేను కూడా అవకాశం ఇవ్వాలనుకుంటూ ఉన్నాను.
సంఘమంతా సిద్ధపడాలి, వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి, పాట పాడడానికి సిద్ధపడాలి, మందిరం కడడానికి సిద్ధపడాలి, మందిరం తొడవడానికి సిద్ధపడాలి, ఆరాధన చేయడానికి కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను నువ్వు వెలుగులోనికి తీసుకుని రావాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను నువ్వు వెలుగులోనికి తీసుకుని రావాలి. ప్రియులారా, మనం తీర్పు తీర్చకూడదు. రాజుకా తీర్పు తీర్చేది. ఏమంటున్నాడు మూడోవాడు? ఏమంటున్నాడమ్మా మూడోవాడు? కఠినుడవు. ఎలా ఆయన పలికినటువంటి మాటలు ఏంటండి? నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడువు, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు అన్న సంగతి నీకు తెలిసినప్పుడు, అంటే పరలోక రాజ్యము పాతాళలోక రాజ్యము ఆయన వశములో ఉన్నదన్న సంగతి నీకు తెలిసినప్పుడు మరెందుకు నువ్వు భయపడలేదు? పరలోక రాజ్యం పాతాళ రాజ్యం ఆయన చేతిలో ఉన్నదని నీకు తెలిసినప్పుడు ఎందుకు నువ్వు గుర్తించలేకపోయావు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నించడానికి మనం సరిపోం. అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 18-19 వచనాలని కనుక మనం చదివితే, సృష్టికర్తగా ఆయన చేతి పని అయినటువంటి మనం, వినండి, ఆయన చేతి పని అయినటువంటి మనం ఆయన మనకిచ్చినటువంటి అవకాశమును వినియోగించుకొని ప్రభువు కొరకు జీవించాలే కానీ ఆయన కార్యములను కానీ ఆయన అధికారమును కానీ ప్రశ్నించడానికి సరిపోం. చదువుతారన్నమాట. కావున ఆయన ఎవరిని కనికరింపు కోరునో ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకను నేరము మోపనేలా. వినవచ్చును అమ్మది 27 వచ్చును, 20వ వచ్చును. 20వ వచనంలో జాగ్రత్తగా గమనించండి. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? ప్రియులారా, మూడోవాడు ఏం చేస్తున్నారు? మూడో గుంపు ఏం చేస్తుంది? ఆయనంట కఠినుడంట. మరి ఇంత కఠినుడు అని తెలిసినప్పుడు కఠినుడికి ఎవరైనా ఎదురు తిరుగుతారా అమ్మ? కఠినుడికి ఎవరైనా ఎదురు తిరుగుతారా? మరి ఇంత కఠినుడు అని తెలుసుండు కూడా నువ్వెందుకు ఆయన మాట ప్రకటించలేకపోయావు? ఎందుకు ఆయన మాటకి లోబడలేకపోయావు? ఎందుకు ఆయన మాట వినలేకపోయావు? ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు సార్వభౌమత్వము కలదు. అంటే ఇహమందును నాకు అధికారము కలదు, పరమందును నాకు అధికారము కలదు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు 145వ కీర్తనలో మొదటి, నా దేవా అంటా ఉన్నాడు. రాజువైన నా దేవా అంటే ఆయన రాజు. మరి రాజుకి ఎదురు చెప్పడానికి సరిపోతామా? రాజుకి ఎదురు చెప్పవచ్చా అని గనక ఆలోచన చేస్తే రాజు సెలవిచ్చిన మాటకి తల వంచవలసిందే కానీ ఎదురు చెప్పడానికి ప్రియులారా మన శక్తి కానీ మన బలము కానీ మన జ్ఞానము కానీ సరిపోదు. ప్రియులారా, 2 గుంపులు బాగా పనిచేసినవి. దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆయన రాజ్యమును గురించి పనిచేసినాయి. 13వ వచనం చదువమ్మ. 145:13లో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు ఉండును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! తరతరాలు ఉండే రాజ్య పరిపాలన, రాజ్యమును గూర్చి నీకు తెలిసినప్పుడు ఎందుకు నువ్వు ప్రకటించలేదు? తెలియకపోతే పర్వాలేదు, తెలుసు. దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు నాకు కృప ఇచ్చాడు. ఎంతవరకు మనం వినియోగించుకున్నాము? ప్రియులారా, ఆ దాసులను అడిగిన ప్రశ్న మనల్ని అడిగితే, ఆ దాసులను అడిగిన ప్రశ్న నిన్ను నన్ను అడిగితే, దేవుడు మనకు మంచి తలాంతులను ఇచ్చాడు. వాక్యాన్ని చదివే తలాంతి ఇచ్చాడు, పాట పాడే తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతిని ఇచ్చాడు, వాక్యమును ప్రకటించే తలాంతిని ఇచ్చాడు. దేని కొరకు మనం వినియోగించగలుగుతూ ఉన్నాం? దేవుడు నీకు ఇచ్చిన తలాంతుతో ఎవరిని ప్రభువు కొరకు సంపాదించగలుగుతూ ఉన్నా?
ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. చూడండి ప్రియులారా, అతడు రాజై పరిపాలన చేయను. ఎవరు? రాజకుమారుడు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. మరి పరిపాలన చేయబోయే రాజు దగ్గరికి వచ్చి సాకులు చెప్తే రాజు క్షమిస్తాడా? నిన్ను పాలించే రాజు దగ్గరికి వచ్చి సాకులు చెప్పితే నిన్ను మన్నిస్తాడా? నీకు శాంతినిస్తాడా? నీకు సంతోషం ఇస్తాడా? నీకు ప్రమోషన్ ఇస్తాడా? లేదు. ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత శపించబడిన వారులారా. ఎవరు వీళ్ళు? తిరుగుబాటు చేసిన వారు, వరాలను దాచిపెట్టినటువంటి వారు, తలాంతులను కప్పిపెట్టినటువంటి వారు. మరి ఈ కూడిక ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠ్యభాగం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, ఈ పాఠ్యభాగము ద్వారా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన మనకిచ్చినటువంటి తలాంతులను, బాధ్యతలను, ఏదైతే మీనాలు ఉన్నాయో అది ఒక్కొక్కరికి ఆయన బాధ్యతలను పంచిపెట్టాడు, ఒక్కొక్కరికి తలాంతులను పంచిపెట్టాడు. ప్రియులారా, దేవుడు నీకు పంచిపెట్టిన తలాంతును ఎలా వినియోగిస్తూ ఉన్నావు? కప్పెడుతూ ఉన్నావా? దీపస్తంభం మీద పెట్టావా? తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనము ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఈ వాక్యం భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నీతో ఏం మాట్లాడాడు? ఈ వాక్య భాగము ద్వారా దేవుని యొక్క ప్రసన్నత నిన్ను ఏమని ఒత్తిడి చేస్తూ ఉంది? నువ్వు రక్షించబడి చాలా కాలమైంది, నువ్వు విశ్వసించి చాలా కాలమైంది, దేవుడు నీకు చాలా కృప ఇచ్చాడు. ఎలా ఉపయోగిస్తున్నావు ఆ కృపని? ఎలాగో వినియోగించగలుగుతున్నావు ఆ కృపను? నువ్వు మాట్లాడితే వినాలని చూసే సంఘం ఉందేమో, నీవు పాట పాడితే వినాలన్న విశ్వాసులు ఉన్నారేమో, నీవు ఆరాధన చేస్తూ ఉంటే నీలో దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నారేమో. మరి నిలబడుతున్నావా దేవుని కొరకు? దేవుడిచ్చిన తలాంతును పంచగలుగుతూ ఉన్నావా? దేవుడిచ్చిన మహిమను, నీవు పొందుకున్న కృపను నీతో ఉన్నవారికి పంచగలుగుతూ ఉన్నావా? పంచలేకపోతూ ఉన్నావు. కారణం ఏమిటని? నీకు తలాంతుని ఇచ్చినటువంటి వాడే నిన్ను పిలిచి అడుగుతూ ఉంటే తిరిగి ఆయన మీదే సాకులు, తిరిగి ఆయన మీదే నేరం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. వినినటువంటి వర్తమానం మా అంతరంగములో నెమరు వేసుకోవడానికి, ఈ వాక్య భాగము ద్వారా మమ్మలను పరీక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి, రాన్నటువంటి నీ కొరకు నిలవబడడానికి సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని నామము ఆయన ప్రజలకు సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.